నమస్తే, నేను మీ స్వాతి. ఈరోజు గజపతి నగరం ప్రధానాంశం చూద్దాం. ప్రమాదం మాటున పాఠాల బోధన. గజపతి నగరం నియోజకవర్గంలోని పాఠశాల దుస్థితి దయనీయంగా ఉంది. చాలా చోట్ల భవనాలు శిథిలావస్థకు చేరాయి. దీనికి పరిష్కారంగా గత ప్రభుత్వం హయాంలో నాడు నేడు కార్యక్రమంలో తలపెట్టిన నూతన భవన నిర్మాణాలు బిల్లుల సమస్యలతో ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుకున్నారు. ఇది పరిస్థితి. గజపతి నగరం, దత్తిరేజారు, బొండపల్లి, గంట్యాడ, మెంటాడ మండలంలో 315 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, కస్తూర్బా ఇతర ఆశ్రమ పాఠశాలలున్నాయి. తొలి విడత నాడు నేడు కార్యక్రమంలో 104 పాఠశాలలకు నిధులు విడుదల చేసి మరమ్మతులు చేయించారు. రెండో విడతలో మరో 82 బడులకు నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు పూర్తి కాలేదు. మిగిలిన 131 పాఠశాలలకు గత ఏడాది కూటమి ప్రభుత్వం కొద్దిపాటి మరమ్మతులు చేయించినప్పటికీ పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేవు. చాలీచాలన గదుల్లో చదువులు సాగిస్తున్నారు. చాలా చోట్ల కనీసం మరుగుదొడ్లు కూడా అత్యవసరానికి బయటికి వెళ్తున్నారు. గజపతి నగరం మండలం మల్లునాయుడుపేట పాఠశాల భవనం 4 ఏళ్ల క్రితమే కూలిపోయింది. ప్రమాదకరంగా ఉన్నా ఇక్కడే తరగతులు నిర్వహిస్తున్నారు. 5 ఏళ్ల క్రిందట తలపెట్టి నూతన భవనం స్లాబ్ స్థాయిలోనే ఉంది. బొండపల్లి మండలంలోని గమడాం గ్రామంలో పాఠశాల భవనం లేక గతేడాది పంచాయతీ కార్యాలయంలో, ప్రస్తుతం అంగన్వాడీ కేంద్రంలోని ఒక గదిలో బోధిస్తున్నారు. మెంటాడ మండలం గురమ్మ వలస పాఠశాల భవనం పూర్తిగా మరమ్మతులకు గురైంది. తప్పక అదే వినియోగిస్తున్నారు. కొత్త భవనం 4 ఏళ్లుగా పునాదుల స్థాయిలోనే ఉండిపోయింది. దత్తిరేజారు మండలం దత్తి వెంకటాపురంలో పాఠశాలకు భవనం లేక అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ మండలంలోని మరో 5 గ్రామాల్లో చేపట్టని ఏ ఒక్క కొత్త భవనం నిర్మాణం పూర్తి కాలేదు. గంట్యాడ మండలంలోని లక్కిడం, పెదమధ్యపాలెం, చినమానాపురం గ్రామాల్లో కొత్త భవనాల నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. గజపతి నగరం నియోజకవర్గంలో పాఠశాలల దుస్థితి దయనీయంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే కూలిపోయిన గజపతి నగరం మండలం మల్లునాయుడుపేట పాఠశాల పరిస్థితి. ఈ దృశ్యం చూసారా? పెచ్చులు ఊడిపోయి స్లాబ్ పడిపోయి పాఠశాల పిల్లలు ఈ స్లాబ్ కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి. అలాగే ఇంకో దృశ్యం చూద్దాం. పెచ్చులూడుతున్న కొత్త వలస పాఠశాల గది స్లాబ్. ఇక్కడ ఈ స్లాబ్ పెచ్చులూడిపోతుంది. ఎక్కడంటే కొత్త వలస గ్రామంలో. ఇలాగే ఈ గ్రామంలో గజపతి దత్తిరేజారి, బొండపల్లి, గంట్యాడ, మెంటాడ మండలంలో 315 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలన్నింటినీ ఇదే పరిస్థితి. గత ప్రభుత్వం వచ్చి నాడు నేడు కార్యక్రమం కింద 104 పాఠశాల నిధులు మంజూరు చేసింది. 82 బడులకు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. ఆ 82 బడులకు నిధులు మంజూరు అయినప్పటికీ పనులు పూర్తి కాలేదు. మిగిలిన 131 పాఠశాలలకి కూటమి ప్రభుత్వం కొద్దిపాటి మరమ్మతులు చేయించిన పూర్తి స్థాయిలో సౌకర్యాలు అయితే లేవు. చాలీచాలన గదుల్లో పిల్లలు చదువుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అంగన్వాడీ సెంటర్లో అందరి పిల్లలను ఒక దగ్గరే పెట్టి చదివిస్తున్నారు. ఇంకో ప్రాంతాల్లో పంచాయతీ బిల్డింగ్లో చదివిస్తున్నారు. ఇంకో ప్లేసుల్లో మంజూరైనవి ఒక్కొక్క పాఠశాలలో పునాది స్థాయిలో ఆగిపోయేవి. ఇంకో పాఠశాలలో స్లాబులు వేసి ఆగిపోయేవి. ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఇంత దయనీయంగా ఉంది కాబట్టే పేద ప్రజలైనా, మధ్యతరగతి ప్రజలైనా కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూల్లో వేలకు ఫీజులు వెచ్చించి కడుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో సరైన సౌకర్యాలు, సదుపాయాలు ఉండుంటే పిల్లల్ని అక్కడ జాయిన్ చేయరు కదా, ఇక్కడే చదివిస్తారు కదా. ఈ పాఠశాలపై డిఏ గారు ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ప్రతిపాదనలు పంపాం. పాఠశాలల వసతికి సంబంధించి సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. గత ఏడాది కొన్ని పాఠశాలలకు మరమ్మతులు చేయించారు. పూర్తి స్థాయిలో వసతులు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. టీఓ మోహన్ రావు ఏమంటున్నారంటే, ప్రతిపాదనలు పంపాం, కొన్ని పాఠశాలకు మరమ్మతులు చేయించాం, మిగిలిన పాఠశాలకి వచ్చే ఏడాది చేయిస్తామంటున్నారు. సంవత్సరం వరకు ఇదే పరిస్థితి. పిల్లలు బిక్కుమంటూ ఇలాంటి పాఠశాలలో చదువుకోవాలా? ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆ భవనాలను మరమ్మతు చేయాలని ఆ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. చూస్తూనే ఉండండి ఎంవీ న్యూస్. నేను మీ స్వాతి.